అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ కొత్తిమీర రొట్టెలండి. కొత్తిమీరతో రొట్టెలు చేస్తున్నాను ఈరోజు బియ్యం పిండి వేసి. ముందుగా కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నానండి. దీన్ని మంచిగా ఏరి కడిగి సన్నగా కోసుకోవాలండి కొత్తిమీరని. ఇది హెల్త్కి చాలా మంచిది, కంటికి, హెయిర్కి, అలాగే జీర్ణశక్తిని కూడా పెంచుతుందండి కొత్తిమీర. అలాగే మనకి కావాల్సినంత బియ్యం పిండి తీసుకున్నాను. ఇవి పొడిపిండేనండి, మరబట్టించింది. అలాగే కొంచెం పెసరపప్పు ఒక 10 నిమిషాలు నానబెట్టి ఉంచాలండి. నానబెట్టడం వల్ల పచ్చితనం ఉండదండి పెసరపప్పు. అలాగే దీనిలోకి ఉప్పు, కారం, కాస్త జీలకర్ర ఇందులో వేసుకోవాలండి ఈ రొట్టెలు చేసుకోవటానికి. ముందుగా ఈ బియ్యం పిండిలో ఉప్పు, కారం, అలాగే జీలకర్ర కూడా మొత్తం కలుపుకోవాలండి. దీనిలో వేసాను. టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదండి. మనకి తినే పదార్థం కూడా ముఖ్యం కదా. అలాగే దీనిలో ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. కడిగి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, కొత్తిమీర వేస్తున్నాను. కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నాను. అలాగే ఇప్పుడు పెసరపప్పు అండి, ఒక 10 నిమిషాలు నానబెట్టిన పెసరపప్పు ఒక 2 స్పూన్లకు ఉంటుందండి. మొత్తం కూడా కలుపుకోవాలి. మొత్తం పిండి కలిపిన తర్వాత మనం ముద్దగా రావటం కోసం కొంచెం వాటర్ కలుపుకోవాలండి. దీనిలో చల్లటి నీళ్ళేనండి, వేడి నీళ్ళు అవసరం లేదు. ఇలా మొత్తం డ్రైగా ఉంటుంది కదా పిండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఒకేసారి వేయకూడదు, కొంచెం కొంచెం పోసి కలిపి చూడాలి. ఇది పిండి ముద్దలాగా రావాలి. నేను పగలే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. నేను మార్నింగే చేశాను ఇవి. వాయిస్ ఓవర్ ఇస్తుంటే కాకులు, పక్షుల అరుపులు బాగా వినిపిస్తున్నాయండి. ఇలా బాల్లాగా అయిన దాన్ని మనం కావలసినంత సైజులో ఉండలుగా చేసుకుని ఈ రొట్టెలు చేసుకోవాలండి. ఈ కొత్తిమీర రొట్టెలు హెల్త్కి చాలా మంచిది. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది మొత్తానికి కూడా. అలాగే వేసి ఇప్పుడు ఈ రొట్టె చేసినది ఈ పాన్లో వేసానండి. ఈ మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి ఈ రొట్టెల్ని. ఈ బియ్యం పిండి కూడా హెల్త్కి మంచిదే కదండి. అందుకు అలా పప్పు బద్దలుగా కనిపిస్తాయి, కొత్తిమీర కూడా అక్కడక్కడ గ్రీన్ కలర్లో బాగుంటుంది కదండి. ఇప్పుడు నేను చేసిన పిండికి ఒక 5 రొట్టెలు అయ్యాయండి. ఇవి కొత్తిమీర రొట్టెలు. టేస్ట్ పరంగాను బాగుంటుంది. మనం బయట ఫుడ్ పెట్టే కన్నా కూడా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయండి ఇలా. లేదంటే ఎప్పుడైనా జర్నీలో కూడా తీసుకెళ్ళొచ్చండి, బాగానే ఉంటుంది. అంటే మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్కి అలా తినొచ్చు. ఇలా ఒక్కొక్కటి కాల్చుకోవాలండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, కొంచెం ఆయిల్ అయితే సరిపోతుందండి దీనికి. మరి డీప్ ఫ్రైగా తినకూడదు కదా. ఇలా కూడా అప్పుడప్పుడు చేసి పెట్టవచ్చండి కొత్తిమీర రొట్టెలు. పెసరబద్దలు వేయటం వల్ల పెసరపప్పు కూడా ఆరోగ్యానికి మంచిది కదండి, త్వరగా అరుగుతుంది. అలాగే కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంటుంది కదా. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. మీరు కూడా రెసిపీస్ చేసుకుని. మీరు కామెంట్స్ పెట్టడం లేదండి, కామెంట్స్ పెట్టండి. వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అయిపోయిందండి కొత్తిమీర రొట్టెలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.